సోషల్ వెల్ఫేర్ హాస్టల్ భవనంపై నుంచి పడి విద్యార్థిని మృతి చెందిన ఘటనపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. తమ కూతురిని హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గురుకుల పాఠశాల ముందు తల్లిదండ్రులతో కలిసి ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించాయి. విద్యార్థి మృతికి కారణాలు బయటకు రావాలని కలెక్టర్, సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉమెన్ రైట్స్ ని ఆశ్రయించి బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గురువారం ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని శ్రేష్ఠవి ప్రమాదవశాత్తు కింద పడడంతో గాయాల పాలైంది. వెంటనే విద్యార్థినిని మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మలక్పేట యశోద ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు యశోద వైద్యులు నిర్ధారించారు. అయితే స్కూల్ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కారణంగా వైద్యం అందక తమ పాప మరణించిందని బాలిక తల్లి ఆరోపిస్తోంది. ప్రజా సంఘాలతో కలిసి స్కూల్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దాంతో ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లేదు మేడము. అమ్మో నీటి ముందు నా బిడ్డ చెయ్యకు బిడ్డ తిరిగిపోయి అలడబడ్డది కానీ ఇంత ప్లేట్ సుఖలేదు. మళ్ళీ 5 అంతస్తుల నుంచి పడ్డదని చెప్తుంది సారు. ఈ నీ మూల మారుతున్నప్పుడే పడ్డాను నా బిడ్డ. అట్లా చెప్తుంది అమ్మ నా బిడ్డ చంపేసిర్ర మాట కావాలనే నా బిడ్డ దాన్ని చెప్పి అమ్మ